హైదరాబాద్ను జడివాన మరోసారి భయపెట్టింది. నగరంలో పలుచోట్ల కుండపోత వాన పడింది. నిమిషాల వ్యవధిలో రోడ్లన్నీ చెరువులను తలపించాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రమేష్, హైదరాబాద్ లో 8 గంటల నుంచి కురుస్తున్న కుండపోత వర్షానికి చాలా ప్రాంతాలు కూడా జలమయమైపోయినాయి. ఇప్పుడు చూస్తే చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ రోడ్లపైన వరద నీరు చేరింది. చాలా ప్రాంతాల్లో వెళ్ళలేని పరిస్థితి కూడా జరుగుతుంది. అంటే ఇటు మియాపూర్ కావచ్చు, గచ్చిబౌలి, హైదరాబాద్ సెంట్రల్ కావచ్చు, ముషిరాబాద్, అటు కవాడిగూడ, గాంధీనగర్ కావచ్చు, మల్కాజ్గిరి, సికింద్రాబాద్ కావచ్చు. ఇటు చూస్తే గచ్చిబౌలి, మియాపూర్, మదీనాగూడ, తర్వాత కూకట్పల్లి ఈ తదితర ప్రాంతాలు కావచ్చు, లేకుంటే టోలీ చౌకి, రాయదుర్గం, షేక్పేట ఈ ప్రాంతాలకు సంబంధించి, ఆసిఫ్ నగర్ సంబంధించి ప్రాంతాలు చూసినట్లయితే పెద్ద ఎత్తున వర్షం కురిసింది. అది దాదాపు కుండపోతగా వర్షం కురిసింది. 8 గంటల ప్రాంతం నుంచి కూడా ఇప్పటివరకు కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. ఇక్కడ చూస్తే మియాపూర్, షేర్లింగపల్లిలో దాదాపు 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే, అటు గచ్చిబౌలిలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముషిరాబాద్, కవాడిగూడలో 10 సెంటీమీటర్లు, 9 సెంటీమీటర్లు వర్షపాతం నమోదు కాగా, టోలీ చౌక్ కావచ్చు, మిగతా ప్రాంతాల్లో 8-7 సెంటీమీటర్ల వర్షపాతం గంట వ్యవధిలోనే ఈ వర్షం ఇంత పెద్ద మొత్తంలో నమోదైంది. 3 రోజుల క్రితం కురిసిన వర్షం దాదాపు గంట ప్రాంతంలోనే 15-16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు. ఇప్పుడు మరొకసారి 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు. అంటే ఇప్పటికే వర్షం చూస్తున్నట్టే దాదాపు అన్ని ప్రాంతాలు కూడా వరద నీటితో పాటు నీళ్లతో నిండిపోయి ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు వరద నీరు రావడంతో చాలా ప్రాంతాలు కూడా వరదలో, అంటే చాలా కాలనీలు కూడా వరద మునిగిపోవడం జరిగినాయి. చాలా ప్రాంతాల్లో చాలా కాలనీలో నీళ్లు రావడం జరిగింది. సికింద్రాబాద్ లో కావచ్చు, లేకుంటే ఇటు చౌలీ చౌకి, అఫ్జల్ సాగర్ తో పరిస్థితి మరి దారుణంగా ఉంది. ఇటు మియాపూర్, మదీనా కూడా పరిస్థితి ప్రాంతాల్లో కూడా పరిస్థితి దారుణంగా ఉంది. దాదాపు రోడ్లు మొత్తం కూడా పూర్తిగా దాదాపు 3 అడుగుల వరకు వరద నీరు చేరిపోతుంటే వాహన రాకపోకలు పూర్తి నిలిచిపోయినాయి. ఎక్కడెక్కడ వరద నీరు మొత్తంగా నీరిపోయిన రోడ్లకు ఉండడంతో వాహన రాకపోకలు నిలిచిపోవడంతో, అంతేకాకుండా సికింద్రాబాద్ ఒలిఫెట బ్రిడ్జి కిందకి పెద్ద ఎత్తున వరద నీరు రావడంతో అక్కడ పూర్తిగా రాకపోకలు నిలిపివేశారు. అటు సికింద్రాబాద్ ఉప్పల్, సికింద్రాబాద్ చిలుకలు కూడా, సికింద్రాబాద్ వారసి కూడా కావచ్చు, లేకుంటే మెయిన్ ప్రధాన రూటు మొత్తంగా బ్లాక్ అవడంతో అక్కడ కూడా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఆ ఒలిఫెట బ్రిడ్జ్ దాదాపు ఒక 6 అడుగుల నుంచి 8 అడుగుల వరకు నీళ్లు నిలిచిపోయింది. దానికి లోపలికి ఒలిఫెంట్ బ్రిడ్జిని కింది నుంచి కూడా అంటే ఎలాంటి వాహనాలు రాకపోవడం పూర్తిగా నిలిపివేయడం జరిగింది. దీంతో పాటుగా ఆ పరిస్థితి దారుణంగా ఉంది చెప్తున్నారు. రేతుఫేలి కావచ్చు, లేకుంటే రాణిగంజ్ కావచ్చు, ఆ పరిసర ప్రాంతాలు కూడా అక్కడ ఉన్న 2 బిఓపి రైల్వే బ్రిడ్జ్ల కింద కూడా పెద్ద ఎత్తున వరద నీరు చేరిందని చెప్తున్నారు. అక్కడ కూడా పరిస్థితి చేదాటిపోవడంతో అక్కడ రాకపోకలు నిలిపేయడం జరిగింది. ఇటు మియాపూర్ కావచ్చు, షేర్లింగంపల్లి కూడా, అటు ఆల్విన్ చౌరస్తా, మదీనా కూడా, అటు ముందుకు పోతే చందానగర్ కావచ్చు, ఈ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున చౌరస్తా యువతలో పెద్ద ఎత్తున వరద నిలిచిపోయింది. అక్కడ కూడా రాకపోకలు పూర్తి అంతరాయం ఏర్పడింది. ఇటు మియాపూర్ నుంచి బాచుపల్లి, అటు ఆ రోడ్లో కూడా మొత్తం కూడా వరద నీరు చేరిపోయింది. అయితే దీంతో పాటుగా చాలా కాలనీ కూడా నిండా ఉంది అంటే వస్తున్న సమాచారం. అయితే ఇప్పటికీ అటు హైడ్రా కావచ్చు, డిఆర్ఎఫ్ కావచ్చు, ఫైర్ సిబ్బంది కావచ్చు, పోలీస్ సిబ్బంది పూర్తిగా అప్రమత్తంగా ఉన్నారు. మరొక చూసినట్లయితే అఫ్జల్ సాగర్ ఏదైతే 2 యువకులు మన గల్లంతయ్యారో ఆ ప్రాంతంలో కూడా దాదాపు 11 సెంటీమీటర్ వర్షపాతం నమోదైతే, ఆ ప్రాంతంలో చూసిన విజువల్స్ మనం చూస్తున్నాం లైవ్ లో. ఆ ప్రాంతంలో దాదాపు వరద వృద్ధికి వాహనాలు కావచ్చు, మంచు కొట్టుకుపోతున్న పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా ముషిరాబాద్ ఎక్కడైతే లాస్ట్ టైం మన దినేష్ అనే యువకుడు కొట్టుకుపోయాడో అదే ప్రాంతంలో మళ్ళీ కూడా విభజన వర్షపాతం పడితే అటు హుస్సేన్ సాగర్ పై నుంచి కూడా పెద్ద ఎత్తున వరద నీరు కిందకి వస్తుంటే హుస్సేన్ సాగర్ కింద భాగంలో ఉన్న గాంధీనగర్, అశోక్ నగర్, అటు వస్తే బాగలింగంపల్లి కావచ్చు, లేకుంటే అంబర్పేట కావచ్చు, ఈ ప్రాంతాల్లో నాలా పక్కన ఉన్న కాలనీ మొత్తం కూడా వరద నీటితో నిండిపోయినాయి. చాలా కాలనీలకు వరద నీరు వచ్చినట్టుగా చెప్తున్నారు. ఇప్పటికైతే పరిస్థితి చేదాటిపోతుంది. అంతేకాకుండా చాలా పరిస్థితి విపక్షంగా ఉంది. అయితే మరో గంట పాటు కూడా వర్షం విధంగా కొట్టే అవకాశం ఉందని చెప్పి అటు వాతావరణ శాఖ కూడా చెప్తూ ఉన్నది. ఓకే, థ్యాంక్ యూ రమేష్.